ఇంటికి వెళ్ళిన దగ్గరనే నన్ను మా ఇంటి ముందే కొట్టేసిరన్న. ఆ తర్వాత తన కోసం అని చెప్పి 3 months హాస్పిటల్లో ఉన్నా. నాకు ఒక చిన్న కాల్ చేసి, నువ్వేమన్నా చేసుకో, నేను నీ కోసం ఇంకా వెయిట్ చేస్తా, నువ్వు మంచిగా అయ్యి నా కోసం రా, నువ్వు నీ కోసం ఎప్పటికీ వెయిట్ చేస్తా లైఫ్ లాంగ్ అని చెప్పిందన్న. మా వాళ్ళు నాకు సర్జరీ చేయించి ఆ తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను క్యూర్ అయ్యి వచ్చేసరికి తను వాళ్ళ బావతో తర్వాత మా మ్యాటర్ వాళ్ళ బావకి తెలిసి వాళ్ళ బావ కూడా అన్నాడంట, అసలు ఎందుకు నీకు, నేను అవసరం లేదు కదా, నువ్వు ఇంకా చిన్న పిల్లవి, నీ ఏజ్ ఇంకా 20 years, నా ఏజ్ ఒక 25, నేను నీతో ఎలా కూడా మీట్ అవ్వలేను, అసలు నేను నా లైఫ్ లో ఊహించుకుంటలేను, ఏదో మీ వాళ్ళు చెప్పిరు అనేసి నేను దీనికి యాక్సెప్ట్ చేస్తా తప్ప నాకు అసలు నువ్వు ఇష్టం లేదని చెప్పి నడి రోడ్ లో వదిలేసిపోతే నేను కార్ తీసుకొని తనని తీసుకొని వాళ్ళ మమ్మీతో చెప్పిన, ఇప్పటికైనా నాకు ఇవ్వండి, ఆయన అట్లా చేస్తుండు సో అని చెప్పి వాళ్ళ మమ్మీ కాలు మీద పడితే ముఖం పైన ఉంచేసింది. నా ఫ్యామిలీకి వదిలేసి నేను ఒక 3 months బయటకు వెళ్ళిపోయినాను. నన్ను నేను మోటివేట్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఒక అబ్బాయితో కనిపించింది. నేను పోయి అడిగా, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు నన్ను చేసినావు, మీ భావం చేసినావు, ఇంకెందుకు అట్లా అబ్బాయితో అంటే, అది నా ఇష్టం, నా లైఫ్ అనేసాను. ఏంది నీ ఇష్టం, నీ లైఫ్, అసలు ఆడపిల్లవా లేకపోతే ఇంకేమైనా అని చెప్పి తిట్టి కొట్టినా కూడా అన్న. అక్కడే కొడితే అప్పుడు నేను ఇప్పుడు మాట్లాడలేను, నేను మాట్లాడతా తర్వాత అని చెప్పి అటు నుంచి వెళ్ళిపోయిందన్న. నా ముందు వాడి బండికి వెళ్ళిపోయింది.